హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తగ్ లైఫ్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది సింబు, నాజర్ అండ్ కమల్ హాసన్ గారు. అండ్ ఆల్మోస్ట్ 35 years తర్వాత కమల్ హాసన్ అండ్ మణిరత్నం గారి కాంబోలో వచ్చిన మూవీ ఇది. అండ్ ఈ మూవీ 2 hours 5 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది గైస్. అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం బోరింగ్ స్క్రీన్ ప్లేతో చాలా స్లోగా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ సింపుల్గా చెప్తా. సింబు అండ్ కమల్ హాసన్ గారి మధ్యలో ఎలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి అండ్ దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, కంపేర్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదు అనిపించింది. మూవీ స్టార్టింగ్లో వచ్చే కమల్ హాసన్ గారి వింటేజ్ లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక కార్ చేసింగ్ సీన్ కూడా చాలా బాగా తీశారు. అండ్ కెమెరా వర్క్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫైనల్లీ బీజిఎం కొన్ని చోట్ల బాగుంది అండ్ కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, ఇది ఒక సాధారణమైన రొటీన్ గ్యాంగ్స్టర్ టెంప్లెట్ గైస్. అండ్ మూవీలో వచ్చే చాలా సీన్స్ కూడా వేరే మూవీలో చూసాం కదా అనేలానే ఉంటాయి. అని కొన్ని చోట్ల సీన్స్ కూడా ఇల్లాజికల్గా అనిపించాయి. లైక్ ఇలా జరిగిందని చెప్పగానే ఏం ఆలోచించకుండా సింబు గారు రివెంజ్కి వెళ్ళడం అండ్ ఎన్ని బుల్లెట్స్ కాల్చినా కూడా ఒక్క బుల్లెట్ కూడా కమల్ హాసన్ గారి తగలపోవడం, ఇలాంటి సీన్స్ అన్ని కన్విన్సింగ్గా ఉండవు. అండ్ కమల్ హాసన్ గారి ఫైటింగ్ సీన్స్ కూడా ఓవర్ ద టాప్ ఉన్నాయి. మెయిన్లీ త్రిష గారి రోల్కి అయితే మినిమం జస్టిఫికేషన్ లేదు. అండ్ విలన్ అయిన సింబు గారి క్యారెక్టర్లో కూడా పెద్దగా డెప్త్ లేదు. అండ్ ఫైనలీ సెకండ్ హాఫ్లో కమల్ హాసన్ గారికి ఆ లుక్ సెట్ అవ్వలేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం చాలా స్లోగా ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే థియేటర్లో ట్రై చేయండి, లేకపోతే ఓటీటీలోకి వచ్చాక చూడడం బెటర్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక లిప్ లాక్ ఉంది. సో అది తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ తగ్ లైఫ్ తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.